ఆయన పండితుడు, ఆయన ఒక పండితుడు, అంతేకాదు ప్రవచనకర్త, ఏంటి చాలా పెద్దవారు అని చెప్పాలి. కానీ ఎందుకో తెలియదు ఒకసారి చిన్నవాళ్ళకన్నా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకన్నానంటే కనుక ఆయన మాట్లాడిన విధానం, ఆయన మాట్లాడిన తీరుతనులు చూస్తే అలాగే అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం పథకం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వింటారా? దాని గురించి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది ఈ వీడియో. దీని గురించి వివరణ కూడా ఇచ్చాడు ఆయన. ఆ వివరణ ఏంటో కూడా నేను చెప్తాను. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో ఫస్ట్ విందాం. స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం ఎక్కువైపోయింది, అది మిథ్యానంలా తయారైంది. గుడ్డెట్టారా, గాడి గుడ్డెట్టారా, ఇలాగే మాట్లాడతాడు. మధ్యాహ్న భోజనం పథకం గురించి గరికిపాటి గారు మాట్లాడిన మాటలు ఇవి. మధ్యాహ్న భోజనం పథకం గురించి నిజంగా మధ్యాహ్న భోజన పథకం నన్ను అడిగితే కనుక నెంబర్ 1 పథకం అని అంటాను. ఎందుకంటే చాలా దిక్కుమాలిన పథకాలు చాలా ఉన్నాయి, దిక్కుమాలిన పథకాలు చాలా ఉన్నాయి. అవి ఎవరికి ఉపయోగం కావు, ఆ పథకాలు ఎందుకు పెట్టారో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పథకాలతో పోలిస్తే ఈ మధ్యాహ్న భోజన పథకం నెంబర్ 1 అనే చెప్తాను నేను. నా అభిప్రాయం అడిగితే కనుక. అన్నం తినేవాడికి కోడిగుడు పెట్టకూడదు ఏంటంటే నాకు తెలియదు. అదేమైనా మహా పాపమా, అదేమైనా మహా నేరమా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం. కోడిగుడ్డు పౌష్టికాహారమే కదా. పౌష్టికాహార లోపంతో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మామూలు విషయం కాదు. ఒక మాట చెప్పాలండి నేను మీకు, ఇవన్నీ కాదు కానీ అసలు మధ్యాహ్న భోజనం పథకం ఎందుకు మంచిదని అన్నాను నేను. ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండే చాలామంది ఉన్నారు. అలాగా కడుపు నిండా పిల్లలకి భోజనం పెట్టలేని తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. మరి గరికిపాటి వారికి తెలుసో తెలియదు కానీ, కాబట్టి మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం వల్ల ఎలాగో అక్కడ భోజనం పెడుతున్నారు కదా, వీడు చదువుకున్నా చదువుకోకపోయినా అది సెకండరీ, కనీసం భోజనం కడుపు నిండా తింటాడే అని పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది బయటికి కనిపించకపోయినా సరే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ భోజనం గురించి అయినా పంపిస్తారో, పంపిస్తే ఎలాగో మళ్ళీ వెళ్ళి వస్తాడో రాడో తెలియదు, మళ్ళీ చదువుకుంటా వస్తాడో రాడో తెలియదు. అదేదో భోజనం మనమే పెడితే కనుక ఉండిపోతాడు కదా. అర్థమైంది మీకు? లేదు, పనికెళ్ళే తల్లిదండ్రులు చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఇళ్ళకాడ వదిలేస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి స్తోమత లేక, చదివించే స్తోమత లేక, అది ఇది మొత్తం ఒక రకం కాదు, చాలా కారణాలు దానికి. కానీ అదే స్కూల్కి పంపించేస్తే కనుక భోజనం వాళ్ళే పెడతారు, చదువు వాళ్ళే చెప్తారంటే కనుక పంపించారా పంపించరా. అందుకోసమే కొన్ని ముఖ్య ఉద్దేశాలతోటి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎంత తెలిసిన ప్రవచనకర్తగా మరి ఈ విషయం తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. నన్నైతే కనుక చాలా తప్పుగానే మాట్లాడారని చెప్తారు. ఇంకా చాలా మాట్లాడారు ఆయన. తప్పండి, రాస్తే తప్పేంటండి. పౌష్టికాహారం ఏ పిల్లలకి ఎక్కువ ఉంది, ఏ పిల్లలకి తక్కువ ఉందని చార్ట్ వేయమంటున్నారు. న్యూట్రిషన్ ఎవరికి అందుతుందో అందట్లో చార్ట్ వేయమంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది, ఇప్పుడు వయసుకు తగ్గ బరువు ఉన్నాడా లేదా, వయసుకు తగ్గ ఎత్తున్నాడా లేదా చార్ట్ వేయమంటుంది ప్రభుత్వం. వాటితో పాటే కదా ఇది. చదువు చెప్పక్కల, ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు వచ్చాడో పేలే, ఎన్ని గుడ్లు మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? పిల్లలకు భోజనం పెట్టేటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమనండి. లేనోడే కదండి అక్కడ తినేది, లేనివాడే కదా అక్కడ తినేది. మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలు భోజనం చేస్తున్నారంటే కనుక భోజనం తెచ్చుకోలేక కాదు, లేదా తినలేక కాదు, తెచ్చుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గ్రహించాలా పండితులు వారు. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? అవన్నీ లేక కదా అందజేస్తారు. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? అవి లేవు చాలా మందికి, అందుకే అవి ఇస్తున్నారు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి? అవసరం లేదు, విద్యార్థులకి ఇన్ని సౌకర్యాలు ఇన్ని అవసరం లేదు. మన పిల్లలు ఎలా చదువుతున్నారు? ఒకటే ఒక మాట, గరికిపాటి వారి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు? వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లో పెద్ద స్కూల్లో చదువుతారు కదా, అవన్నీ మనం సమకూరుస్తాం కదా. ఇక్కడ లేనటువంటి వారి పిల్లలు వేయడం, వీళ్ళకి ప్రభుత్వమే సమకూర్చాలి, బుక్స్ ప్రభుత్వం ఇవ్వాలి, ఏంటి మధ్యాహ్న భోజనం పెట్టాలి, అలాగే ఉచితంగా విద్యను అందించాలి, అది ప్రభుత్వం సమకూర్చాలి. ఎటకారం. వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దారం పోస్తారు ప్రభుత్వం వాళ్ళు, ఎక్కడి నుంచి డబ్బులు ఇక్కడ
నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. మరి ఎందుకు పెట్టారండి? మరి ఎందుకు పెట్టారు? కూడు గూడు కూడు గూడు బట్ట, ఇవి కనీస అవసరాలు కదా. అవి లేకపోతే తీర్చాల్సినటువంటి ధర్మం ప్రభుత్వానికి కదా. చప్పట్లో నీకు ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. వాడికి తినడానికి ముద్ద లేదండి, కడుపు కర్ర 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 కాలుతుంది. కాలుతున్నప్పుడు నువ్వు ఎంత విద్యని ఇస్తే మాత్రం, నువ్వు ఎంత బాగా చెప్తే మాత్రం వాడికి ఎక్కడ వెళ్తావే? వాడికి బుర్రలోకి ఎక్కడ వెళ్తుంది? వెళ్ళదు కదా. మరి అలాంటప్పుడు మరి ఎలా చదువుకుంటాడు వాడు? ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకటి వస్తాడు. అదండి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మధ్యాహ్న భోజనం పథకం అంటే పూటకి ముద్దలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అన్నదని కాదు కానీ ఓ పూట ముద్దలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక వరం అని చెప్తాను నేను. మధ్యాహ్న భోజన పథకం ఒక వరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి మహానుభావులు, పండితులు, ఏంటి పెద్దలు, తెలివైనటువంటి వారు మరి ఇలాంటి వాళ్ళు ఎలా మాట్లాడితే ఎలాగా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు. నేను ఆయన ఏమంటలా, ఆయన ఇచ్చిన వివరణ ఏంటో చెప్తాను. ఏంటంటే కనుక ఏదో ఒక వీడియోలో మాట్లాడాను, ఏకదాటిగా మాట్లాడాను, దాంట్లో చిన్న క్లిప్ తీసి కట్ చేసుకొచ్చి పెట్టారు. ఆ క్లిప్ అయినా మీరు మాట్లాడిందే కదా, సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకటి వస్తాడు, నీకు అనవసరం.